ప్రజల్లో ధైర్యం వస్తోంది. ప్రజలు నేను ఇది సాధించగలను అనే ఆత్మస్థైర్యం వాళ్ళలో వస్తోంది. కనుక మరి ఈ ఆరోగ్యశ్రీలలో ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి చాలా వేల మంది, లక్షల మంది ఈ ఆరోగ్యశ్రీ కింద చూపించుకొని వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందులో భాగంగానే ఈరోజు జగనన్న సురక్ష అనే పథకం కూడా స్టార్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి హాస్పిటల్లోనే కాదు, సచివాలయాల్లో కూడా ఈ ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వచ్చి చూపించుకోండి. ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు, ఇద్దరు నార్మల్ డాక్టర్లు, ఏఎన్ఎంలు, మరి తర్వాత వచ్చేసి ఆశా వర్కర్లు, ఇంతమంది మీకు అందుబాటులో ఉంటారు. మీ ఆరోగ్యం పట్ల మీరు ఎటువంటి చింతన చేయకుండా లక్షణంగా ఇలా వచ్చి చూపించుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మరి మీరు బాగుంటే నేను బాగున్నట్లు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముందుకేయడం జరుగుతోంది. మరి ప్రకాశంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలి. విశాఖ, గుంటూరు, విజయవాడలో చిన్నపిల్లల సూపర్ స్పెషలిస్ట్ ఆసుపత్రులు. మరి తర్వాత ఇంకొక అడుగు ముందు వేయడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రకాశంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లు, మరి కిడ్నీ రీసెర్చ్ సెంటర్లు మరి ప్రకాశంలో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి ఈ సూపర్ స్పెషాలిస్ట్ డాక్టర్లు చిన్నపిల్లలకు ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. మరి చిన్నపిల్లలకి ఏమో చిన్న విషయం జరిగిన వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడే విషయం ఈ రోజుల్లో ఉంది. మరి ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చిన్నపిల్లలు కదా అనేసి కొంచెం అమౌంట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ సూపర్ స్పెషాలిస్ట్ హాస్పిటల్లో అయితే ప్రభుత్వం తరపునే కాబట్టి మరి తర్వాత వచ్చేసి కొంచెం ఆలోచనలు లేకుండా చూపించుకునే ఆలోచన